హాయ్ తెలుగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. నాకు ఈ యూట్యూబ్ వీడియోలు, ముఖ్యంగా సండే వీడియోలు చెప్పాలంటే పునర్జన్మనిస్తున్నాయి అనిపిస్తున్నది. దే ఆర్ ఎన్లివెనింగ్ నాలో కొత్త ఉత్సాహాన్ని పెంపొందిస్తున్నాయి. ఎవ్రీ టైమ్ ఐ స్టాండ్ బిఫోర్ యూ, పర్టికులర్లీ ఆన్ ఏ సండే వీడియో, ఐ ఫీల్ వెరీ మచ్ ఇలేటెడ్, ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. ఏదో ఒక రకమైనటువంటి అనుభూతి, ఆనందం కలుగుతుంది. దట్ ఐఎమ్ షేరింగ్ మై ideas with thousands of people. అయితే కొత్త సంవత్సరం రోజులు గడిచిపోతాయి, ఎవరి కోసం ఆగవు కదా. టైం నెవర్ స్టాప్స్. ఏదైనా ఆగుతుందేమో కానీ ప్రపంచంలో టైం మాత్రం ఆగదు. బికాజ్ వి టేక్ టైమ్ యాజ్ ఎ డైమెన్షన్. 2024 ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందో తెలియని కూడా తెలియలేదు. అలాగే 25 వచ్చేస్తుంది, అలా వచ్చేస్తూ ఉంటుంది. ఈ టైంతో పాటు కొంతమందిని తీసుకెళ్ళిపోతుంది టైం. సో దాని గురించి వర్రీ ఏం లేదు, ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ బౌండ్ టు లీవ్ దిస్ వరల్డ్. అందుకని దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. కానీ అయితే 2 సంవత్సరాలు పైన అయినట్టుంది ఈ సండే వీడియో సండే స్పెషల్స్ స్టార్ట్ చేసి. ఐ థింక్ కరోనా తర్వాత స్టార్ట్ చేశాను, కరోనా ముందు కూడా చేసినట్టున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సంవత్సరం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు టోటల్ వీడియోల్లో ముఖ్యంగా లాస్ట్ 1 year 2023 జాన్యువరి నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏమి నేర్చుకున్నారు? ఐ డోంట్ నో. మీరు నేర్చుకున్నది ఏమైనా ఉంటే క్లుప్తంగా బ్రీఫ్గా 1 లైన్ 2 లైన్లు 3 లైన్లు మించకూడదు. ఎక్కువ లెంగ్తీగా పెట్టకండి. 1 line 2 lines ఆర్ 3 linesలో చెప్పండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ఇందులో ఆ కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో తర్వాత. వాట్ యు లెర్న్డ్. ఓకే. అయితే నాకు సంబంధించి నన్ను అడిగితే ఏం చెప్తానంటే, వీటన్నిటి వీడియోల తాలూకు సారాంశం ఒకటే. ఏంటంటే, we are what we think we are. We are what we think we are. If we think that we are successful, we are successful. If we think we are a failure, we are a failure. If we think we can't succeed, we can't. If we think we can succeed, we can. ఇమీడియట్గా సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, కానీ సక్సెస్ఫుల్ అవుతారు. దానికి బేస్ ఏంటంటే ఫెయిత్. మీ దగ్గర అంత కాన్ఫిడెన్స్ ఉందా, ఆ ఫెయిత్ ఉందా? ఎస్. టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. కట్టి కుడుపుతుంది జీవితం అంటాడు ఎవరో. ఇది మంచి పదజాలం కాదు, మంచి భాష కాదు ఇది నేను అనుకోవటం. బాధ పెడుతున్నది, ఇబ్బంది పెడుతున్నది, టైం బాగోలేదు, అక్కడ ఆ సెట్ బ్యాక్, ఇక్కడ ఈ సెట్ బ్యాక్, ఒకసారి ఫైనాన్షియల్ సెట్ బ్యాక్, ఒకసారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, డైవోర్సు, లేకపోతే లవ్ అఫైర్ ప్రాబ్లమ్స్, లేకపోతే పిల్లలతోటి ప్రాబ్లమ్స్, నైబర్స్ తోటి ప్రాబ్లమ్స్, లేకపోతే రిలేటివ్స్ తోటి ప్రాబ్లమ్స్, ఆఫీస్ వాళ్ళతో ప్రాబ్లమ్స్, బాస్తో ప్రాబ్లమ్స్. ఎవరితోటి ఎక్కడో చోట మనం వీఆర్ ఇన్ ఎన్ ఎన్వైరన్మెంట్ వేర్ వీఆర్ లివింగ్ విత్ కో హ్యూమన్ బీయింగ్స్. అక్కడ క్లాష్ తప్పదు, చాలా సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి. కానీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇంకా అంతే, నేను అయిపోయాను, చూడబోతే నాకు అయ్యేటట్లేదు.
If you give up, that is a defeat. If you don't give up, it is not a defeat. It's still open. No defeat is final until and unless we accept it అని చదివే ఉంటారు మీరు. మనం యాక్సెప్ట్ చేస్తేనే అది డిఫీట్ అవుతుంది, మనం యాక్సెప్ట్ చేస్తేనే అది ఫెయిల్యూర్ అవుతుంది. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయమో అది ఫెయిల్యూర్ కాదు, ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఓహో ఇలా చేస్తే ఇలా జరుగుతుందా, ఇలా జరిగింది, దెబ్బతిన్నాం, ఓకే. సో దెబ్బతిన్నామని కుంగిపోవాల్సిన పని లేదు. రెమెడీ ఏంటి? కొంతమందికి కాలం కర్మం కలిసి రాక చాలా ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందుల్లో ఉంటారు. మీ ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా ఉండుండొచ్చు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. దానికి సింపుల్గా షాడ్ హెమ్స్టెటర్ సెల్ఫ్ టాక్ చేయండి. షాడ్ హెమ్స్టెటర్ ఆయన పుస్తకం ఉంది, వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్. వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్. సెల్ఫ్ టాక్. నేనైతే సెల్ఫ్ టాకే కాదు, పుస్తకం తీసుకుని బైండ్ బుక్ లాంటివి తీసుకుని దాదాపు ఇంత ఉండేది, ఎర్ర బుక్ లేనిది, అది రెడ్ బుక్, నేను రెడ్ బుక్ అనేవాడిని. ఆ రెడ్ బుక్ తీసుకుని రోజు రాసేవాడిని. ఏది నాకు కావాల్సింది రాసేవాడిని, ఏది ఏం కావాలి నాకు అది రాసేవాడిని. నాకు లేనిది నాకు కావాల్సింది నేను రాసేవాడిని. చూసారా, నాకు లేనిది నాకు కావాల్సింది నేను రాసుకునేవాడిని. అలా రాసుకునేవాడిని, రోజు రాసేవాడిని, రోజుకో పేజ్ రాసేవాడిని. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మై హెల్త్ బాగాలేదనుకోండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యంగా ఉంటాను కాదు, ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడూ చెప్పకూడదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఆరోగ్యంగా లేదు కదా, లేను కాబట్టి నేను రాసుకుంటున్నాను ఉన్నానని. ఫెయిత్ ఈజ్ యాక్సెప్టింగ్ యాజ్ ట్రూ వాట్ యువర్ రీజన్ ఆర్ సెన్సెస్ డినై. తర్వాత మీకు ఆర్థిక బాధలు ఉన్నాయనుకోండి, నేను ఆర్థికంగా బలపడుతున్నాను, ఆర్థికంగా బలపడ్డాను, డబ్బులు సంపాదిస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. ఏంటి లాసులు వస్తున్నాయి, డబ్బులు సంపాదించడం లేదు, ఏంటి ఇబ్బందుల్లో ఉన్నాం, ఫైనాన్షియల్ లాసెస్ లేదు, రివర్స్ రాయాలి. మీకు లేనిదేదో కావాల్సింది రాసుకోవాలి. అలా రోజు ఒక పేజీ రాసేవాడిని నేను, రోజుకు ఒక పేజీ. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ భయంకరంగా ఉండేవి. I used to talk to myself, I used to say myself, I am cash rich and cash surplus. I am cash rich and cash surplus, and I have plenty of bank balances. I am abundant in cash and bank balances. I earn more than enough money to meet all my financial commitments. I earn more than enough money to meet all my financial commitments. అట్లాగే వేరేస్ బోల్డ్ అంతా ఇబ్బందులు పడుతుండేవాడిని. డబ్బులు ఒక్కోసారి షార్టేజీ, దానికి కట్టాలి, దీనికి కట్టాలి, ఆ ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, అట్లాంటి వాడికి 10,000 ఇవ్వాలి, ఎట్లాగా ఇప్పుడు ఏం చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఐఎమ్ క్యాష్ రిచ్ అండ్ క్యాష్ సర్ప్లస్ అనుకునేవాడిని. ఐ యూజ్డ్ టు సే టు మై సెల్ఫ్, ఐ యూజ్డ్ టు రైట్. దానికి రిజల్ట్ వచ్చిందా రాలేదా, ఇట్ మే టేక్ టైం. నా విషయంలో కూడా కొంచెం టైం తీసుకుంది, ఎందుకంటే టైం హ్యాజ్ ఇట్స్ వాల్యూ. మీకు ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు టైం తీసుకుంటుంది అనే విషయాల మీద ఖచ్చితంగా కొన్ని నా రాబోయే వీడియోలు 2024లో వాటి మీద మాట్లాడతాను, వాటి గురించి మాట్లాడతాను. ఒక్కోసారి మనం అనుకున్నది ఎందుకు జరగదు. తర్వాత యాస్ట్రాలజీ అనే ఒకటి ఉంది కదా సబ్జెక్టు. యాస్ట్రాలజీ అనే సబ్జెక్టు దాని తాలూకు రిలవెన్స్ ఏంటి లైఫ్కి, అది నిజమా కాదా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. మరి అయితే వై పీపుల్ ఫెయిల్, వై యాస్ట్రాలజర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వై దే ఫెయిల్ టు ప్రెడిక్ట్, ఇట్లాంటి విషయాల మీద నేను మాట్లాడతాను రానున్న నెక్స్ట్ అదే వచ్చే సంవత్సరం. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గో అగెనిస్ట్, లేనిది ఉన్నదనుకోవటమే.
అది ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇంకా దూరంగా పోతుంది. అంటే మీరే డిసైడ్ చేస్తున్నారు కదా లేదని. నాకు లాసులు వస్తున్నాయి అని అనుకుంటున్నారా? మీకు లాసులే వస్తాయి. బికాజ్ యు ఆర్ డిసైడింగ్ ఫర్ లాసెస్. యూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ ఇట్. డోంట్ గివ్ అప్. సో మనం ప్రతి వ్యక్తి ఒక అద్భుత శక్తి. మనలో ఆ శక్తులన్నీ ఉన్నాయి, మనలో ఆ పవర్స్ అన్నీ ఉన్నాయి. సో మనలో ఉన్నటువంటి ఈ పవర్స్ని వెలికి తీయటం, మనలో ఉన్న ఈ పవర్స్ని వెలికి తీయటం, వాటిని హార్నెస్ చేయటం, వాటిని యూస్ చేసుకుని మన జీవితానికి కావాల్సిన విధంగా మలుచుకోవటం, అదే లైఫ్ అంటే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే కొండంత బండగా అంటే కొండంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అంటే ఫెయిత్ ఉండాలి. అట్లీస్ట్ ఆత్మవిశ్వాసం అనటం కంటే కూడా ఫెయిత్ ఉండాలి. అదే ఆత్మవిశ్వాసం అనుకోండి. మన మీద మనకు ఫెయిత్ ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ ఇట్ అని. ఎప్పుడు నెవర్ గివ్ అప్, నెవర్ యాక్సెప్ట్ ఎనీ డిఫీట్, నో మ్యాటర్ వాట్. ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు అనే సామెత ఎందుకు చెప్పారు? ఇందుకే చెప్పారు. మొండివాడు రాజు కంటే నిజంగానే బలవంతుడు. వెన్ హీ డజంట్ యాక్సెప్ట్ ద డిఫీట్ విల్ బి డిఫీటెడ్. ఆ డిఫీట్ కూడా ఓడింపబడుతుంది. తర్వాత చాలామంది ఏమిటో చెప్తున్నారు. ఎవరో ఏదో చెప్పారు, రిలేషన్స్ గురించి చెప్పారు. లేకపోతే మన మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తుంటారు. వాళ్ళకి ఎట్లా హౌ టు డీల్ విత్ అని కొన్ని సజెస్ట్ చేస్తున్నారు. మీరు ఈ అంశం మీద మాట్లాడితే బాగుంటుంది అట్లా. యు ఆర్ ఫ్రీ టు డూ దట్. మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీరు ఈ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుంది అని, ఈ టాపిక్ గురించి పెట్టండి. నాకు చేతనైతే నేను ఆ టాపిక్ మీద మాట్లాడగలిగితే తప్పకుండా ఐ విల్ టేకప్. అంటే ఆ టాపిక్కి అంత ఇంపార్టెన్స్ ఉంటే, దాని మీద నాకు అవగాహన ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాను. ఎవరో ఒక ఆయన మళ్ళీ రీసెంట్గా పెట్టాడు, నేను చక్రాల గురించి చక్రాలు, షట్చక్రాలు, వాటికి ఉన్నటువంటి వెన్నెముక మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చక్రాలు, వెన్నెముక తాలూకు శక్తి, పవర్స్, వీటి గురించి చక్రాల గురించి మాట్లాడితే ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఏంటి? పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథలో ఈ చక్రాల గురించి మరింత బాగా చక్కగా వివరించారు. మీరు వాటి గురించి వివరించగలరు దయచేసి. ఇంతకుముందు ఎవరో ఒక ఆయన ఈయనే పెట్టారో, ఈయనో లేకపోతే ఇంకొక ఆయనో తెలియదు నాకు. సేమ్ పర్సనా, అదర్ పర్సనా? మైండ్కు ఉన్నటువంటి శక్తి గురించి వాటి గురించి మాట్లాడుతుంటే పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథలో, అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అని ఇంగ్లీష్ వర్షన్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, అది యాక్చువల్గా 20th సెంచరీలో ప్రపంచం మొత్తం మీద వచ్చినటువంటి స్పిరిచువల్ ఇజము లేకపోతే రిలీజియను అనుకోండి, దాని మీద ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు ఏవైతే ప్రపంచవ్యాప్తంగా 100 సంవత్సరాల్లో వచ్చినాయో, ఆ సెంచరీ మొత్తానికి వచ్చిన ఫస్ట్ 100లో ఒక బుక్ అట. 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి బెస్ట్ 100 బుక్స్లో ఇదొక బుక్ అట. అది ప్రపంచంలోని అన్ని పాపులర్ లాంగ్వేజెస్లోకి అనువదించబడింది. లక్కీగా తెలుగులో అనువదించారు. తర్వాత భారతదేశంలో చాలా భాషల్లో వచ్చింది. విశేషం ఏంటంటే ఇంగ్లీషు ఆయన ఒరిజినల్గా రాసింది, తర్వాత హిందీలో ఎలాగో వచ్చింది. ఇక్కడ బెంగాలీ, ఆయన ఒరిజినల్గా బెంగాలీలో కూడా వచ్చింది. హిందీ, బెంగాలీ వచ్చిన తర్వాత నాకు తెలిసి తెలుగులోనే వచ్చింది. మిగిలిన భాషల్లో తర్వాత ఎప్పుడో వచ్చింది. మిగిలిన భాషలన్నింటిలో గుజరాతీ, నాకు తెలిసి గుజరాతీ, లేకపోతే తమిళ్, కన్నడ, మలయాళం, ఇట్లాంటి భాషల్లో, మలయాళంలో ఉందో లేదో నాకు డౌట్, ఉన్నట్టుంది. మిగిలిన భాషల్లో మరాఠీ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, తర్వాత వచ్చింది. తెలుగులోనే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తెలుగు స్పోకెన్ పీపుల్, మీకు హిందీ తర్వాత తెలుగు ఐ థింక్ ఈజ్ ద లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ది కంట్రీ. మహారాష్ట్ర మరాఠీ కూడా అనుకోండి, మరాఠీ, బెంగాలీ కూడా ఉంది. బెంగాలీ, తెలుగు, బహుశా మరాఠీ, ఇవి ఎక్కువ మంది భారతదేశంలో మాట్లాడే భాషలు. ఏది హిందీ తర్వాత.
అంతమంది ఉన్నారు. తెలుగు పాపులేషన్ అంత ఎక్కువ ఉంది, తెలుగు స్పీకింగ్ పీపుల్. సరే, దాని గురించి ఆయన రాసిన చక్రాల గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుందని అన్నాడు. ఈ ఒక యోగి ఆత్మకథ పుస్తకంని చదివి అందులోంచి ఆయన చెప్పింది మనసుకున్న శక్తి కొన్ని ఉన్నటువంటి పవర్స్ గురించి చెప్పండి అని అంటే అదే పెండింగ్లో ఉంది. మళ్ళీ కొత్తగా ఇంకోటి వచ్చింది, ఆయన చెప్పిన చక్రాల గురించి, షట్చక్రాల గురించి ఆయన చాలా బాగా చెప్పారు, అది మీరు చెప్పండి అని. మొదటి దానికే లేదు, రెండో దానికి వచ్చింది. అంటే పైలప్ అయిపోతున్నది. సేమ్ వ్యక్తి ఈ రెండు కామెంట్లు చేసింది, లేకపోతే డిఫరెంట్ 2 పర్సన్స్ నాకైతే తెలీదు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఏంటంటే సర్టన్లీ ఐ విల్ డూ దట్ ఆల్సో. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ డివైన్ డ్యూటీ, డివైన్ కమాండ్. గాడ్ విల్లింగ్ అది కూడా చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను. కొద్దిగా అది కొంచెం స్పిరిచువల్, అది ఆ అప్రోచ్ కొంచెం స్పిరిచువల్ అప్రోచ్. మరి నేను ఎంతవరకు కృతకృత్యుడిని అవుతానో నాకు తెలియదు, కానీ తప్పకుండా చేస్తాను. అది ఐ టేక్ ఇట్ యాజ్ కమాండ్ ఫ్రమ్ ది డివైన్. ఓకే. అలాగే మీకు ఏదైనా టాపిక్ తోస్తే అనిపిస్తే ఆ టాపిక్ గురించి చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను తప్పకుండా కవర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి చదివి చాలా సంవత్సరాలైంది. ఇంగ్లీష్ వెర్షను, తెలుగు వెర్షన్ రెండు చదివాను నేను, కానీ చాలా సంవత్సరాలైంది. మరొకసారి చదవాలి కదా, చాలా జాగ్రత్తగా చదివి చెప్పాలి. ఇక్కడ మిస్టేక్స్ లెట్ దేర్ బి నో మిస్టేక్స్. టైం తీయాలి, టైం తీయలేకపోవటమే కారణం, లేకపోతే దాని గురించి చెప్పుండేవాడిని. సో ఐఎమ్ హ్యాపీ టు డూ దట్. ఇన్ ద మీన్ టైం నేను చెప్పేది ఏంటంటే, ఈ సండే ప్రత్యేకించి ఏదో టాపిక్ చెప్పడం కంటే కూడా మీ అందరినీ విష్ చేయాలని, మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని, ప్రాస్పరిటీ, లెట్ యువర్ లైవ్స్ బీ passing through prosperity. Happy New Year to all of you, and also thank you for constantly and consistently watching my videos, particularly on Sunday. అయితే ఇంకొక విషయం, నా సండే వీడియోలు ఏదో గ్రహాంతర్వాసుల్లాగా ఎవరో స్పెషల్గా వచ్చి చూస్తున్నారా, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో, వెల్త్ క్రియేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్లో రోజు మామూలుగా నా షేర్ల గురించి, స్టాక్ మార్కెట్ గురించి, నేను ట్రేడింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఆ వీడియోలు చూస్తూ ఇన్సిడెంటల్గా ఇది చూస్తున్నారా, లేకపోతే ఇది మాత్రం ప్రత్యేకించి చూస్తున్నారు, స్టాక్ మార్కెట్ వాళ్ళు ఇది చూడటం లేదా అనే విషయంలో నాకు అంత క్లారిటీ లేదు. దయచేసి యూ ప్లీజ్ హెల్ప్ మీ. సపోజ్ మీరు స్టాక్ మార్కెట్ తర్వాత సండే వీడియోలు కూడా చూస్తున్నారనుకోండి, మీరు దయచేసి స్టాటిస్టికల్ పర్పస్ కోసం నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరేంటంటే సింపుల్గా బోత్ అని మెసేజ్ పెట్టండి. మీ కామెంట్ బాక్స్ అందులోనే, యూట్యూబ్లోనే మీ కామెంట్స్ తోటి. మరి దగ్గర 3,000 మంది, 4,000 మంది చూస్తున్నారు. 4,000 కాకపోయినా 3,000 మంది చూస్తున్నారు. 3,000 మంది చూస్తున్నారంటే కామెంట్ బాక్స్ ఎంత నిండిపోవాలి, పూర్తిగా అసలు ఏదో అయిపోవాలి. సో బోత్ అంటే స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగు ప్లస్ ఆ సండే వీడియో కూడా చూస్తున్న వాళ్ళు బోత్ అని పెట్టండి. అలా కాకుండా కేవలం సండే వీడియోలు మాత్రమే చూస్తున్నానండి అంటారనుకోండి, అట్లా ఓన్లీ సండే వీడియోలు మాత్రమే చూస్తున్న వాళ్ళైతే సింపుల్గా సండే అని మెసేజ్ పెట్టండి. సండే ఓన్లీ అని పెడితే మంచిది. సండే ఓన్లీ అని మెసేజ్ పెట్టండి. ఐ వుడ్ లైక్ టు కౌంట్. ప్లీజ్ హెల్ప్ మీ కలెక్ట్ ది స్టాటిస్టిక్స్. ఈ మాత్రం చేయగలరు కదా. నేను మీకోసం టైం స్పెండ్ చేసి నేను వీడియోలు మీకు అందిస్తున్నాను కదా, మరి దానికి ప్రతిఫలంగా ఇంత చేయగలరా? సో నా ప్రత్యేక అభ్యర్థన ఏంటంటే,
కేవలం సండే వీడియో, నా సండే వీడియోలు మాత్రమే చూస్తున్న వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సండే ఓన్లీ అని మెసేజ్ పెట్టండి. తర్వాత 2 జనరల్ వీడియోలు, వీక్లీ వచ్చే వీక్ డేస్లో వచ్చే వీడియోస్, సండే వీడియోస్ కూడా చూస్తున్నాం అనుకున్న వాళ్ళు బోత్ అని మెసేజ్ పెట్టండి. మీ కామెంట్ బాక్స్లో అటు యూట్యూబ్ ఛానల్లోనే అక్కడ చూస్తున్నారు కదా అక్కడే పెట్టండి. తర్వాత లాస్ట్ 1 ఇయర్లో మీరేమి నేర్చుకున్నారు? మీరేమైనా నేర్చుకుంటే 1, 2 లేదా 3 లైన్లలో క్లుప్తంగా మెసేజ్ పెట్టండి. ఐ వుడ్ లైక్ టు నో వెదర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఎనీథింగ్ ఆర్ నాట్. నేర్చుకుంటే ఏమి నేర్చుకున్నారు, ఎంత నేర్చుకున్నారు అనే దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ భగవంతుడు మీ అందరి శుభాశీస్సుల వల్ల నేను మరికొంతకాలం ఇలా వీడియోలు పెడుతూ మీ ముందుకి వస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్.